వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. నాగనాథ్ గారు, శని త్రయోదశి వల్ల సామాన్యులకి కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు? శనిగ్రహం పట్ల ఉన్నటువంటి భయం తొలగిపోయి ఒక అవగాహన. ప్రతి ఒక్కరికి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, మరి అన్ని కష్టాలకి శనే ప్రధాన కారణమా? శని కర్మలను ఆచరింపజెప్పేటువంటి వినాదాన్ని చెప్తాడు, అంతే తప్ప. పుట్టినప్పటి నుంచి చాలా మంది శనితో బాధపడుతూ ఉంటారు. శనిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో రకాల రెమెడీస్ ఆచరిస్తూ ఉంటారు. అన్ని రెమెడీస్ ఫాలో అవుతున్నా కూడా ఎందుకు ప్రభావం తగ్గట్లేదు? శనిని ఎందుకు ప్రసన్నం చేసుకోలేకపోతున్నారు? శని యాంత్రికమైనటువంటి జీవితానికి స్వస్తి చెప్పి చాలా మంది అంటూ ఉంటారు, గత జన్మ కర్మల వల్లే మనం ఇప్పుడు సమస్యలు అనుభవిస్తున్నామని. నిజంగానే శని కర్మల లేకపోతే విధ అంటే ఏం చెప్తారు? శని కలియుగానికి రాజు లాంటి వాడు. కర్మలను ఆచరింపజేసే విధానం మీకు. నాగనాథ్ గారు, మరి మిథున రాశి వారికి ఈ శని త్రయోదశి పర్వదినాన్న ఎలా ఉంటుందంటారు? వాళ్ళ గోచార స్థితి ఎలా ఉంటుంది? శని ప్రభావం వారిపై ఎలా ఉంటుంది? ఆల్రెడీ దశమ శని నడుస్తుంది అంటున్నారు. త్రయోదశి తర్వాత చతుర్దశి, అమావాస్య, వీటి తర్వాత వాళ్ళ జీవితాలు ఏమన్నా మేలు కలిగే అవకాశం కనిపిస్తుంది అంటారా? వారు ఏం చేయాలి? ఎలాంటి సాంప్రదాయాలు వాళ్ళు పాటించాలి? ఇటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ప్రహర్షిణి గారు, 31వ తారీఖు జనవరి మాసం 2026 శని త్రయోదశి అయింది, పర్వదినం. వాళ్ళ జీవితంలో మీరు అన్నారు కదా, త్రయోదశి అవ్వంగానే చతుర్దశి, అమావాస్య నుంచి వాళ్ళ జీవితాలు అద్భుతాలు జరుగుతాయా? ఈ అద్భుతాలు జరుగుతాయా అన్నది ఒక మిథున రాశి వాళ్లకు ఉండేటువంటి ఆ ఎంతూజియాజం, ఆప్టిమిజం, అంటే ఆశావాదం, ఇంకా జరిగిపోవాలి, అయిపోతుంది, ఇంకా నేను ప్రపంచానికంటే అందరికంటే ముందు పరుగులో ఉండాలి అనేటువంటి ఆలోచన ఈ మిథున రాశి వాళ్ళకి చాలా ఉంటుంది. వాళ్ళు 2024, 2025 నుంచి కూడా చూసుకుంటే 2025 నవంబరు 29వ తారీఖు నుంచి వాళ్ళకి మళ్ళీ శని కుంభరాశి నుంచి దశమ భావం అనేటువంటి మీనరాశిలోకి వెళ్తాడు. ఆల్రెడీ అక్కడ ఉన్నాడు ఇప్పుడు. సో వీళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అనుకున్నప్పుడు మిథున రాశి వాళ్ళు చాలా స్వేచ్ఛాజీవి. నేను ఎన్నిసార్లు చెప్పాను ఈ విషయం. మోస్ట్ ఫ్రీడమ్ లవింగ్ రాశి ఏదైనా ఉందంటే ఫస్ట్ రాశి మిథున రాశి. వీళ్ళకి ఈ స్వేచ్ఛ వల్ల బయట ప్రపంచంలో వాళ్ళు అన్ని రకాల పరిస్థితులకు తగ్గట్టుగా అడ్జస్ట్ అయ్యి, మాడిఫై చేసుకొని, కాంప్రమైజ్ అయిపోయి అక్కడ ఉండలేకపోవడానికి కారణం కూడా ఏంటంటే కొంత వీళ్ళకి ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటుంది. కాబట్టి ఆత్మవిశ్వాసం తక్కువ ఉండడం వల్ల అక్కడ సందర్భ సహితమైనటువంటి చాతుర్యం, స్కిల్, ఓకేనా, అక్కడ బాస్ తోని ఒక మాట అంటే సరిపోతుంది, దాన్ని అన్ని వదిలేద్దాము లేదా విని వదిలేద్దాము అనేటువంటిది అక్కడ సందర్భ సహితమైన ప్రవర్తన అది ఉంటుంది. ఆ బాస్ అనేది మైండ్ లో పెట్టుకుని దాన్ని పెద్ద మానసిక యుద్ధం చేసి జాబ్ రిజైన్ చేసిస్తుంది. మీరు దశమ శని అన్నారు కదా, దశమ శని అంటేనే ఉద్యోగం మేడం. సో మీ వృత్తి, మీకు సంబంధించినటువంటి చేసే పనులు, ఉద్యోగం, దేని వల్ల అయితే మీరు మీ జీవితం గడుస్తుందో అది దశమ భావం. అయితే వీళ్ళు ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు, వీళ్ళకి 2 రకాల ఆలోచనలు ఎప్పుడు వీళ్ళకి ట్రావెల్ చేస్తాయి మేడం. వీళ్ళు ఎప్పుడు కూడా ఒక మనసుతో వెళ్ళరు, ఒక ఆలోచనతో వెళ్ళరు. వీళ్ళు 2 రకాలుగా వెళ్తారు. ఒకటి ఎస్ చెప్తే, ఒకటి నో చెప్తుంది, ఒకటి నో చెప్తే ఒకటి ఎస్ చెప్తుంది. సో ప్రపంచానికి, బయట ప్రపంచానికి కనిపించేటువంటి ఒక ముఖం, ఒక వ్యక్తిత్వం ఉంటే వీళ్ళకి అంతర్లీనంగా ఉన్నటువంటి భావోద్వేగాలు, బలహీనతల్ని ప్రపంచానికి ఎప్పుడు కూడా వీళ్ళు చూపించరు, అణుచుకుంటారు, బాధని అణుచుకుంటారు. నేను ఎన్నిసార్లు చెప్పాను ఏంటంటే, వీళ్ళది తప్పు లేకపోయినా వీళ్ళ తప్పు ఉందేమో అనేటువంటి ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి ఒక గొప్ప రాశి వీళ్ళది. ఒక రిలేషన్స్ దెబ్బతిన్నా, భాగస్వాములు విడిపోయినా, జీవిత భాగస్వాములు విడిపోయినా, వాళ్ళు అప్పటికప్పుడు ఏదైతే యుద్ధం చేస్తారో, ఆర్గ్యుమెంట్కి దిగుతారో, పెద్ద ఇష్యూ చేస్తారో, ఆ తర్వాత వాళ్ళు ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు అయ్యో నేను ఎక్కడైనా తప్పు చేశానేమో, నాది కూడా తప్పు ఉందేమో, బహుశా ఆ వ్యక్తి అన్న మాటకి అర్థం ఇదేమో, నేను అనవసరంగా ఉద్యోగం మానేశాను, అనవసరంగా ఇంటర్వ్యూ తర్వాత నాకు కాల్ లెటర్ వస్తే కూడా ఈగో ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళలేదు, లేదా వేరే ప్రాంతాల్లో ఉద్యోగం వస్తే నేను మా అమ్మ నాన్న కోసం వెళ్ళలేదు, నా యొక్క ప్రాంతం వదిలేసి ఇంకో చోటుకి వెళ్ళడం ఇష్టం లేదు, విదేశాల్లో అవకాశం వస్తే నేను వెళ్ళలేదు. వీటన్నిటి వెనక కూడా వీళ్ళకి ఆత్మవిశ్వాసమే కారణం ఉంటుంది మేడం. అయితే వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే, మిథున రాశి వాళ్ళు ముఖ్యంగా గోచార ఫలం అన్నారు కాబట్టి వీళ్ళకి దశమ శని ఉంటాడు. వీళ్ళకి అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని వీళ్ళకి దశమ భావంలో ఉంటాడు.
సో జీవిత భాగస్వామికి సంబంధించినవి, లేకపోతే ఏదన్నా వీళ్ళు సాంప్రదాయబద్ధంగా చేయాలనుకున్నవి, ఇవన్నీ కూడా వాళ్ళు అనుకున్నట్టుగా జరగకపోవడమే దశమ భావంలో ఉన్నటువంటి శని. ఓకే. మరి దశమ భావంలో శని ఉన్నాడు కాబట్టి జరగట్లేదండి, మరి ఏంటి పరిహారం అని సూటిగా అడిగేశారు ఇందాక. అవునా? పరిహారం ఏంటని అడిగారు. అసలు వీళ్ళు అనుకున్నది సాధించాలి, వీళ్ళ జీవితంలో వీళ్ళు అద్భుతాలు సాధించాలి, చాలా గొప్ప విషయాలు సాధించాలి, సివిల్స్లో ట్రై చేసుకోవాలి, లేకపోతే పెద్ద పెద్ద ఉన్నతమైన పదవులు ట్రై చేసుకోవాలని అనుకుంటారు. ఈ ఈ యొక్క ఆశయాలు ఏవైతే వీళ్ళు సెట్ చేసుకుంటారు చూడు మేడం, వీళ్ళు ఏవైతే అంబిషన్ గోల్స్ ఏవైతే సెట్ చేసుకుంటారో వాళ్ళు చాలా చాలా నిజాయితీగా, చాలా ఉన్నతమైనటువంటి భావాలతో వీళ్ళు శ్రమిస్తారు, వీళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు. అయితే వీళ్ళు శని త్రయోదశి దశమ భావంలో ఉన్నటువంటి శనికి ముందు వీళ్ళు ఒక విషయాన్ని గమనించాలి. వీళ్ళ రాశి నుంచి తృతీయ స్థానాధిపతి అయినటువంటి రాశి సింహరాశి. సింహరాశికి అధిపతి ఎవరు? రవి. రవి ఎవరు? ఆత్మకారకుడు. అర్థమైందండి? ఆత్మకారకుడు. మీ యొక్క పేరు ప్రఖ్యాతలు, ప్రసిద్ధి చెందడం, గౌరవము, ఉన్నతమైనటువంటి పదవి, ప్రపంచానికే మీరు ఒక ఒక గుర్తింపు తీసుకొచ్చేటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానము, రాజకీయ హోదా, ఇవన్నీ కూడా రవి పోర్ట్ఫోలియోస్ అవి. ప్రతి రాశిలో పుట్టిన వాళ్ళు కోరుకునేది అదే కదా మేడం. దే వాంట్ ద ఫ్రీడమ్ ఫ్రమ్ ద రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎన్విరాన్మెంట్. ప్రతి మనిషి కోరుకుంటాడు స్వేచ్ఛ, భావబంధాల నుంచి నేను విముక్తి, నేను ప్రశాంతంగా లిబరేటెడ్ లైఫ్ కోరుకుంటాడు. రెండోది ఏం కోరుకుంటాడు? ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోరుకుంటాడు. అవునా? ఆర్థికంగా నేను ఎవరి మీద ఆధారపడకూడదు, నా శ్రమ మీద నేను పైకి రావాలని కోరుకుంటాడు. సో ఈ రెండు ఆలోచనలు, ఆశయాలు మనకి విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి ఉంటాయి మేడం. అవునా? స్కూలింగ్, కాలేజ్ నుంచి ఉంటాయి మనకి. మరి ఈ ఆలోచనలని ప్రేరేపించేటువంటి గ్రహము శని గ్రహమా? శని త్రయోదశి రోజు మాత్రమే వెళ్ళి మీరు శని త్రయోదశి రోజు మీరు పాటించే సంప్రదాయాల వల్ల మీకు ఫలితాలు ఎందుకు రావట్లేదు అంటే, ఫస్ట్ మీరు ఒక విషయాన్ని గ్రహించండి. ఏంటంటే మిథున రాశి వాళ్ళు రవి యొక్క స్థానాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. రవి దేనికి? మీకు మీరు ఆత్మకారకుడు అన్నప్పుడు ముఖ్యంగా రవి బుధులు పరమమిత్రులు. రవి బుధుడు పరమమిత్రులు, వాళ్ళు శత్రువులు కాదు. అదే బుధుడు గురువు మాత్రం మిత్రులు కాదు, గుర్తుపెట్టుకోండి. బుధుడు గురువు మిత్రులు కాదు, మళ్ళా బుధుడు శుక్రుడు మిత్రులు. అదేనా? సో కాబట్టి ఇందులో గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళు ఏవైతే ఆశయాలు సాధించాలనుకుంటారో, చేయాలనుకుంటారో, దాంట్లో ఏమన్నా వీళ్ళకి ఫెయిల్యూర్స్ వచ్చినవి, ముఖ్యంగా వాళ్ళ లగ్న భావంలో అంటే చంద్రలగ్న మిథున రాశిలో కనుక రవి ఉంటే వీళ్ళకి జీవితంలో సాధన అంటే ఆచరణకు సాధ్యం కానటువంటి ఆలోచనలు, చాలా గొప్ప గొప్ప భావాలు ఉంటాయి. ఇవి చెప్పినప్పుడు పేపర్ మీద రాసినప్పుడు అద్భుతంగా ఉంటాయి. అవి ఆచరించడానికి వచ్చేటప్పటికి వీళ్ళ ముందు ఉండేటువంటి రెండే ప్రాబ్లమ్స్. ఒకటి, వీళ్ళు స్థిరంగా బలంగా లేకపోవడము. రెండోది ఏంటి, వీళ్ళు వాళ్ళకి సాధించుకునే క్రమంలో ఏమైనా వైఫల్యాలు వస్తే ఆత్మవిశ్వాసం ఉండదు, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది వీళ్ళ రాశిలో చంద్రలగ్నాత్ మిథున రాశిలో కనుక రవి ఉంటే చూసుకోండి. చతుర్థ భావంలో అంటే వీళ్ళ రాశి నుంచి వీళ్ళకి చతుర్థ భావంలో కనుక రవి ఉంటే వీళ్ళ ఉద్యోగం అంటే వీళ్ళ విద్యార్థి దశలోనే వీళ్ళు చాలా బేసిక్ లెవెల్ నుండి చాలా ఉన్నతమైనటువంటి గ్రాడ్యుయేషన్ అంటే 10th స్టాండర్డ్ వరకు ఉండేటువంటి మార్కులు, ఇంటర్మీడియట్ వరకు ఉండే మార్కులు వీళ్ళు గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చి తగ్గిపోతాయి. అంటే బేసిక్ లెవెల్ ఎడ్యుకేషన్ నుంచి హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి వీళ్ళకి ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్గా ఉండదు. మళ్ళీ వీళ్ళు సప్తమ భావంలో కనుక వీళ్ళకి రవి ఉన్నాడు అనుకోండి, వాళ్ళు జీవిత భాగస్వామికి సంబంధించింది. సో ఖచ్చితంగా మిథున రాశి వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు ఖచ్చితంగా భాగస్వామి రూపంతో పాటు ఆర్థిక స్తోమతను కూడా చూస్తారు, కానీ అది చెప్పరు. అర్థమేనా? రెండు ముఖాలతో వెళ్తారు కదా. ఒక ముఖంలో వాళ్ళు ఏం చేస్తారు, వాల్యూస్ అవన్నీ మాట్లాడతారు, మారల్స్, వాల్యూస్, ప్రిన్సిపల్స్ అన్ని మాట్లాడతారు. కానీ అంతర్లీనంగా ఏముంటుంది, అయ్యో అత్తగారికి డబ్బులు ఉంటే బాగుండు, రేపటి ఎప్పుడైనా బిజినెస్ లాస్ అయినా, ఉద్యోగం మానేసినా నాకు అత్తగారు మామగారు సహాయం చేయొచ్చు కదా అనే యొక్క దృక్పథం కూడా ఉంటుంది. సో సప్తమ భావంలో రవి ఉంటే ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. దశమ భావంలో గనుక రవి ఉంటే వీళ్ళ వ్యక్తిగత జాతకంలో, వ్యక్తిగత జాతకం నేను చెప్పే గోచారం కాదు, వ్యక్తిగత జాతకంలో ఒకవేళ దశమ భావంలో రవి ఉంటే వీళ్ళ ఆలోచనలు అన్నీ కూడా ఒక స్థిరమైన భావంతో ఉండవు మేడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, బాస్తో పడట్లేదు, మేనేజ్మెంట్తో సపోర్ట్ లేదు. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, కొత్త కంపెనీ నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, అరే వచ్చారు ఇక్కడికి వచ్చేటాడు, ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వెళ్ళిపోతారు. ఓకే. సో వీళ్ళు ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్, ముఖ్యంగా ఉద్యోగ సంస్థల్లో పనిచేసాడు ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ కానీ, టీమ్ మేనేజ్మెంట్ ఈగోస్ కానీ వీళ్ళు అస్సలు తట్టుకోలేరు. మరి ఏ కంపెనీకి వెళ్ళి ఇవే ఉంటాయో లేదు చెప్పండి, ఉంటాయా? ఎక్కడైనా ఇవే ఉంటాయి. సో ఈ లక్షణాలు దేని వల్ల అయితే మీరు సఫర్ అవుతున్నారో, ఎడ్యుకేషన్ వల్ల సఫర్ అవుతున్నారా, బేసిక్ లెవెల్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు సఫర్ అవుతున్నారా, లైఫ్ పార్ట్నర్ ఇష్యూస్ వల్ల సఫర్ అవుతున్నారా, లేదా ఎంప్లాయ్మెంట్ వల్ల సఫర్ అవుతున్నారా, లేదా ఇండిపెండెంట్ గానే మీ రాశిలోనే ఒకవేళ రవిగ్రహం ఉన్నాడు,
మీ ఆలోచనలు వాస్తవానికి దగ్గరగా లేవు, ఆచరణకు వచ్చేటప్పటికి కార్యరూపం వేరే దాలుస్తుంది. సో దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలన్నప్పుడు మీ స్కిల్ పనిచేయట్లేదు అనుకున్నప్పుడు అప్పుడు ఎవరు మీరు ఆలోచన అప్పుడు మీరు ఎప్పుడు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారు, నేను అనుకున్నది జరగట్లేదు, అవును. నేను అనుకున్నది జరగట్లేదు, అప్పుడే కదా మీరు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళారు. నేను అనుకున్నది జరగలేనప్పుడు మీ రాశిలో మిథున రాశి వాళ్ళకి దశమలో ఉన్న శని అది ఏ రకంగా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు? ఈజ్ నాట్ క్రియేటింగ్ ప్రాబ్లం, ఈ షోయింగ్ యూ ద మిర్రర్, ఈజ్ ఆస్కింగ్ యూ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అంటే ఏంటి? వాస్తవం. వాస్తవం ముందుకు వీళ్ళు మిథున రాశి వాళ్ళు వచ్చి నుంచుంటారా? మీరు గుర్తుపెట్టుకోండి, మిథున రాశి వాళ్ళు కొన్ని లక్షల కారణాలు చెప్తారు, అణువును కూడా వాళ్ళు చీల్చి చెండాలుతారు తప్ప వాళ్ళ వైఫల్యం ఏంటి అని ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు చాలా నర్వస్, పానిక్ ఫీల్ అవుతారు. మీరు నా వల్ల కాలేదు, నేను ఇంటర్వ్యూని ఫేస్ చేయలేదు సరిగా, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పలేదు, నేను ఆఫీస్లో పని చేస్తున్నాను, వాళ్ళు ఇచ్చిన టాస్క్ చేయలేకపోయాను, ఇన్ని అవర్స్ పని చేయడం వల్ల నాకు స్ట్రెస్ ఎక్కువైంది, నేను చేయలేకపోతున్నాను, ఇలాంటివి ఫ్యాక్ట్స్ ఒప్పుకుంటారు వాళ్ళు? ఒప్పుకోరు. కారణం చెప్తారు, మా బాస్ వాడు యాక్చువల్లీ బీకామ్ పాస్ అయ్యాడు, నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, వాడు నాకేం చెప్పేది వాడు. ఓకే, రీజన్స్, దే విల్ చూజ్ ఆల్వేస్ రీజన్ టు సే ఆర్ టు డిఫెండ్ దెమ్సెల్ఫ్. సో ఇది కనిపించినటువంటి ఒక భయము, ఆత్మరక్షణ వలయంలో ఉంటారు. శని ఏం చేస్తున్నాడు? మీకు తీసుకొచ్చి అద్దం ముందర పెట్టి, అరే నాయన శని మహాదశ వచ్చింది, నేను వచ్చాను నీ లైఫ్లోకి, నీ యాటిట్యూడ్, నువ్వు చెప్పే కారణాలు, నువ్వు ఎవరు అవతల వాళ్ళని కన్విన్స్ చేసేటువంటి ఇంటెలిజెన్స్ ఉంటుంది చూడు, ఇవన్నీ ఎక్కడ కూడా మీ జీవితంలో మిమ్మల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. నేనంటే ఎవరక్కడ? శని. క్రమశిక్షణ, శ్రమ, వ్యూహం. ఈ క్రమశిక్షణ, వ్యూహము, శ్రమ, ఇవి అద్దం మేడం. ఈ అద్దం ముందు తీసుకొచ్చి ఎవరు నుంచోబెడతారు? శని తీసుకొచ్చి మిథున రాశి వాళ్ళు నుంచోబెడతాడు. మరి అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? శనికి కూడా మీరు కారణాలు చెప్తారా? శనికి మీరు ఎన్ని కారణాలు చెప్తారో, శనికి మీరు కారణం చెప్పడం అంటే ఏంటి? వాస్తవాలకి, అంటే రాషనల్ ఫ్యాక్ట్స్ ని మీరు కన్విన్స్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లవాడికి స్కూల్ డుమా కొట్టాలని ఉంటుంది, వాడు కడుపులో నొప్పి అని చెప్తాడు, ఏం చేస్తారు మీరు? పిల్లవాడు కదా, వాడు చెప్పే రీజన్ ఎట్లుంటది? కన్విన్సింగ్ ఉంటుంది, కానీ అది అబద్ధం అది. సో రాషనల్లీ కన్విన్సింగ్ రీజన్స్, బట్ దే ఆర్ నాట్ ఫ్యాక్ట్స్, బట్ కన్విన్సింగ్ ఫ్యాక్ట్స్. ఓకే, సో అలాంటప్పుడు మిథున రాశి వాళ్ళకి త్రయోదశి, శని త్రయోదశి రోజు వాట్ షుడ్ బి ద రియలైజేషన్? వాళ్ళు రియలైజ్ అవ్వాల్సింది ఏంటి? మీరు దశమ భావం, ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా ముఖ్యంగా చెప్తున్నారు కదా, ఉద్యోగం చేసే వాళ్ళకి, భాగస్వాములతోని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, మిథున రాశిలో వాళ్ళకి విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు, ఒకటే ఫ్లాట్ లో ఉంటారు మేడం, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో ఉంటారు, 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి సపరేట్గా ఉంటున్నారు, ఎవరు వంట వాళ్ళు వంట చేసుకున్నారు, వాళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఒక పాప బాబు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అక్కడ ఏ సమస్య వచ్చింది? అక్కడ సాంప్రదాయబద్ధమైనటువంటి కోణంలో ఆలోచించడం లేదు, మానసికంగా అనుభవించుకున్నటువంటి అహంకారాలతోనే ఆలోచిస్తున్నారు. దానికి అధిపతి ఎవరు? రవి, శని కాదు. సో కేవలం మీరు శని త్రయోదశి రోజు అంటే నవగ్రహాలకు వెళ్ళి మీరు శని తైలాభిషేకం చేసేటప్పుడు రవిగ్రహానికి ఘోరం మీరు సరెండర్ అవ్వాల్సింది ఏంటి? నాయన, ఇప్పటికే నా జీవితంలో చాలా రకాల అహంకారాన్ని నువ్వు ప్రేరేపించావు, ఇక నా అహంకారాన్ని నేను వదులుతున్నాను అనే మాట చెప్పుకుంటారు. ఎవరన్నా మీరు ఎక్కడ విన్నారా? ఇది లేదండి. ఎక్కడన్నా మీరు ఈ యొక్క వాచ్ విన్నారా మీరు? నవగ్రహాలు ఎప్పుడు చూడండి, ఎప్పుడు రెడీగా ఫ్రెష్ గా ఉండేది, 2 పూలు ఉండేవి, అక్కడ ఒక 2 రూపాయల కాయిన్ ఉండేది, ఎక్కడదే? శని గ్రహం దగ్గరే ఉంటాయి నవగ్రహాలు. మిగతా ఏ గ్రహం మీద చూడండి, నవగ్రహాల్లో పువ్వు కానీ, అక్కడ తడిసినట్టు కానీ, బొట్లు కానీ మీకు కనిపించేది చాలా అరుదు, అవునా? సో కాబట్టి ఎందుకు అంటే, ప్రపంచంలో అందరూ శని గ్రహానికి భయపడే వాళ్ళందరూ కూడా, మీరు భయపడుతుంది శనికి కాదు, శని మహర్దశకు కాదు, అంతర్దశకు కాదు, మీరు భయపడుతుంది కేవలం మీలో ఉన్నటువంటి క్రమశిక్షణ రాహిత్యానికే. నాగనాథ్ గారు, ఈ మిథున రాశి వాళ్ళే చాలా మంది చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడుతున్నాము, శని మమ్మల్ని బాగా క్రమశిక్షణలో పెట్టేశాడు, ఇంకా మాకు ఓపిక లేదు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ ఇంక మా వల్ల కావట్లేదు అని అనుకుంటున్న వాళ్ళకి ఈ శని త్రయోదశి నాడు వాళ్ళు ఏం చేస్తే బాగుంటది, వాళ్ళు ఎలా ఆలోచిస్తే బాగుంటది, వాళ్ళ జీవితాలను ఎలా మెరుగుపరుచుకుంటే బాగుంటది, చెప్పండి మేడం. మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా నేను త్రయోదశి రోజు ఒక సూచన ఏంటంటే, మనము త్రయోదశి రోజు మాత్రమే క్రమశిక్షణ, లేదా త్రయోదశి రోజు మాత్రమే మనం కొన్ని సాంప్రదాయాలు, పరిహారాలు పాటిస్తాం. కానీ ఎన్నో జాతకాలు చూసిన అనుభవంతో చెప్తున్నాను నేను, త్రయోదశికి ముందు మీరు అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, తర్వాత త్రయోదశి, సో మీరు రొటీన్గా ఉండేటువంటి ఏదో ఒక యాక్టివిటీని మీరు తగ్గించుకోండి లేదా వదిలేసుకోండి. అది స్మోకింగ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, ఆర్ ఎనీథింగ్ వేస్ట్ ఆఫ్ టైం,
అంటే అంటే కాలం వృధా చేయడం దగ్గర నుంచి ఇప్పుడు 10 సిగరెట్లు తాగుతున్నట్టు 5 మానేసేయండి. రోజు తాగేవాళ్ళు ఆ 5 రోజులు కాస్త మనసుని నిగ్రహంలో పెట్టుకోండి. మీరు శని త్రయోదశికి ముందు 4-5 రోజులు మీరు ఏ క్రమశిక్షణతో ఉన్నారు అన్నదే మీకు త్రయోదశి రోజు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దాన్నే పరిగణలోకి తీసుకుంటుంది ప్రకృతి. ఓకే, దాన్నే పరిగణలోకి తీసుకునేవాడు శని, ప్రకృతి తీసుకుంటుంది. సో నేను జస్ట్ రాత్రి ఫుల్ మందు కొట్టి పడుకున్నాను, పొద్దున మా ఆవిడ లేపింది, లేదా భార్య కూడా అయిండొచ్చు. ఈ మధ్య చాలా మంది ఆడవాళ్ళు తాగుతున్నారు. పోనీ మన సిద్ధాంతి గారు చెప్పారు పొద్దున్నే మనం వెళ్ళాలి, త్రయోదశి వచ్చింది, రేపు పొద్దున గుడికి వెళ్ళాలి, పొద్దున్నే మనం గుడిలో కరెక్ట్గా 5 గంటలకు ఉండాలి, పూజారి వరకు చెప్పారు. కానీ మనం పొద్దున్నే లేచినప్పుడు హ్యాంగ్ ఓవర్లను, రాత్రి తాగిందో, రాత్రి 2 వరకు మనం సినిమా చూసో, ఇంకా కొంతమంది అయితే దారుణంగా ఉంటారు, వాళ్ళు పోర్నోగ్రఫీ ఎడిక్షన్ కూడా ఉంటుంది వాళ్ళకి చాలా మందికి. సో ఈ ఎడిక్షన్ మేడం, ఎనీ ఎడిక్షన్ దట్ కిల్స్ యువర్ టైం, ఏదైతే మీ కాలాన్ని వృధా చేస్తుంది, అంటే ఇక్కడ శని టైం మేనేజ్మెంట్ అబ్సల్యూట్లీ చేస్తాడు. అందుకే చూడండి, నిర్దాక్షిణ్యంగా ఫలితం ఇవ్వాలప్పుడు ఇచ్చేస్తాడు, లాక్కోవాల్సింది లాగేసుకుంటాడు. ప్రాణం కూడా లాగేసుకునేవాడు కూడా శని, పెట్టుకోండి. శని ప్రాణం అబ్రప్ట్ అంటే సడన్ డెత్ అయితే చూడండి కొంతమందికి, శని ప్రభావం అని జ్యోతిష్యం చెప్తుంది. సో శనికి త్రయోదశికి ముందు ఈ వారం రోజుల్లో ముఖ్యంగా మీరు అష్టమి నవమిని చూసుకుంటే, మీరు మీ రొటీన్ లైఫ్లో ఉన్నటువంటి కొన్ని ఈ వ్యసనాలు అలవాట్లు చెప్పారండి, వీటిని మీరు క్లోజ్ చేయండి. రాత్రి మందు కొట్టి పొద్దున్నే ప్రశాంతంగా వెళ్ళి గుళ్ళో చేయడం అసలు అది మెకానికల్. దాని బదులు మీరు వెళ్ళకపోండి, దాని బదులు మీరు గుడికి వెళ్ళడం మానేసేయండి. అదేదో కాస్త ఆ రోజు మీరు మ్యాట్నియో మార్నింగ్ షోకు మీ భార్య పిల్లలతో వెళ్ళండి. అట్లీస్ట్ కాస్త కుటుంబంలో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీరు గుడికి వెళ్ళేటప్పుడు ఏదైతే క్రమశిక్షణ పాటిస్తారో, ముఖ్యంగా శనీశ్వర దేవాలయానికి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని విగ్రహానికి వెళ్ళినప్పుడు హీ విల్ క్వశ్చన్ యువర్ ఇంటిగ్రేటెడ్ డిసిప్లిన్. మీరు ఏం క్రమశిక్షణ పాటించారు, ఏమి శ్రమ చేశారు, ఏది త్యాగం చేశారు గుర్తుపెట్టుకోండి మేడం. శనికి చాలా ఇష్టమైంది సాక్రిఫైస్. అందుకే చూడండి, 100 రూపాయల్లో మీరు 10 రూపాయలు దానం చేసేవాళ్ళు, అదే 10 రూపాయలు దానం. ఇప్పుడు చూడండి మేడం, ఎక్కడో ఒక భిక్షగాడు ఒక కుక్కకి బ్రెడ్, వాడు సగం బ్రెడ్ తిని పెడుతున్నది కొన్ని మిలియన్స్ లో చూశారు యూట్యూబ్లో. అంటే ప్రపంచం అంతా ఏం చూస్తుంది మేడం, వాళ్ళకి అవకాశం వచ్చిందో రాదో తెలియదు, కానీ దే ఆర్ అడ్మైరింగ్ ఇట్. ఒక భిక్షగాడు వాడి చేతిలో ఉన్న ఒక బ్రెడ్ ముక్క కుక్కకు పెడుతున్నాడంటే ప్రపంచం ఏం చూస్తుంది నిజంగా చెప్పండి. సో మానవత్వము, క్రమశిక్షణ, జాలి, హ్యుమానిటీ ఇవన్నీ కూడా శని యొక్క పోర్ట్ఫోలియో. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకే శని ప్రభావ తీవ్రత తగ్గుతుంది మేడం. ఎస్, మనము సంప్రదాయబద్ధంగా మనం గుడికి వెళ్తాము, నువ్వులు దానం చేస్తాము, నువ్వుల నూనెతో అభిషేకం చేస్తాము, చివరికి మనం కాకి కూడా ఆ రోజు ఆహారం పెడతాము, అవునా కదా, ఇవన్నీ చేస్తాం. అన్నదానం కూడా చేస్తారు చాలా మంది అన్నదానం చేస్తారు, దద్దోజనం కూడా, నైవేద్యం కూడా ఇస్తారు, ఇవన్నీ కూడా చేస్తారు చాలా మంది. అయితే వీటితో పాటు నిగ్రహం, the individual self-discipline is also very important aspect during the Shani Trayodashi auspicious day. We forgot all that internal discipline. We only remember all that we have to do mechanically. యాంత్రికంగా చేసేది మనకు కావాలి. ఈజీ కదా మేడం, చాలా ఈజీ. ఏంటంటే చెప్పాడు, కొన్నాము, తీసుకెళ్ళాము, చేసాము, వచ్చేసాం. ఒక ఫోన్ వెళ్తుంది, సిద్ధాంతి గారు అయిపోయిందని మీరు చెప్పారు, చేసేసామని. సిద్ధాంతి గారికి కూడా తెలిసి ఉంటుంది ఏంటంటే వీడి ఇందుకు ఎదగట్లేదు అనుకుంటాడు. సో కాబట్టి మిథున రాశి వాళ్ళందరికీ కూడా నా సూచన ఏంటంటే, పాటిస్తే పాటించండి, లేకపోతే మీ ఇష్టం. కానీ మీరు ఎనీథింగ్ రిలేటెడ్ టు మీరు శ్రమించి సంపాదించిన డబ్బు, వాళ్ళ దగ్గర వీళ్ళ తీసుకుంటా కూడా కాదు, శ్రమించి సంపాదించిన డబ్బులో కొంత భాగం మీరు ఎక్కడైనా టెంపుల్ సర్వీసెస్, ఎందుకంటే వీళ్ళకి దశమ భావంలో ఉంటాడు, మీ శరీరాన్ని శ్రమింపజేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడైనా టెంపుల్స్ ఉంటాయి, టెంపుల్స్లో టాయిలెట్స్ చూడడం గడుగుతాడా మేడం? ఒక మనిషి టాయిలెట్ గడగడం అన్న ఊహ ఇష్టపడతాడా? అస్సలు. అర్థమైందా? సో మరి జ్యోతిష్ శాస్త్రం అదే చెప్తుంది, మీరు ఈ దేన్నైతే అసహించుకుంటారో, దేన్నైతే మీరు ప్రైడ్గా ఫీల్ అవుతారో, దేన్నైతే మీరు గర్వంగా ఫీల్ అవుతారో, అది నేను చేయడం ఏంటని చులకన భావంతో చూస్తామో ఆ పనులు మీతో చేయిస్తాడు. చూడండి, శని ప్రభావం ఉన్నప్పుడు చూడండి, మీ ముందు అర్హత లేని వాడితో కూడా మీరు క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి తెస్తాడని జ్యోతిషం ఉంటుంది. మీ ముందు నుంచున్న అర్హత లేని వాడు కూడా మీ ముందు వేలు పెట్టి చూపిస్తాడు. ఎందుకు? టైం. సో కాబట్టి మీరు ఒకవేళ కుదిరితే, అది టెంపుల్ కావచ్చు, ఎనీ రిలీజన్, మీ రిలీజన్ దేనికి సంబంధించిందని, కానీ మీరు మీ శరీరాన్ని శ్రమింపజేసేటువంటి శ్రమని మీరు దానం చేయండి. శ్రమదానం ఒక రకంగా చెప్పాలంటే అదొక్కటి మీరు చేయొచ్చు. రెండోది ఏంటంటే, మనం అలంకరణకు సంబంధించింది
టెంపుల్ కి సంబంధించింది లేకపోతే ఎనీ హోలీ ప్లేస్, ముఖ్యంగా మనం త్రయోదశి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మ్మ్. టెంపుల్ కి సంబంధించిన ఏదైనా అలంకరణలో పూలు కావచ్చు, ఫలం కావచ్చు, మీరు ఏదైనా కూడా మీ ఆర్థిక స్తోమతను బట్టి మీరు డొనేట్ చేయొచ్చు. 1/2 డజన్ అరటిపండ్లు దానం చేసినా దానం కిందకి వస్తుంది. మ్మ్. సో ఇది వీళ్ళు చేయడం అన్నది వీళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి కొంచెం స్లిప్ ఆఫ్ టంగ్ నేచర్ ఉంటుంది. కొంచెం దేన్నైనా వీళ్ళకి కోపం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళని చులకన చేసి మాట్లాడడం. మీరు చూడండి, మరి మిథున రాశిలో పుట్టిన వాళ్ళు ఒక 10 మందిని తీసుకుంటే భాగస్వామితో విడాకులు తీసుకునే వాళ్ళు, విడిపోయేవాళ్ళు, వాళ్ళు చాలా మంది చెప్పే రీజన్స్ లో మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసేది ఏంటంటే మ్మ్. వీళ్ళు ఏదో ఒక స్పర్ ఆఫ్ మూమెంట్ లో వాళ్ళని చాలా డిగ్రేడ్ చేసి ఒక్క మాట అంటారు మేడం, అది అవతల వాళ్ళు పట్టుకుంటారు. మ్మ్. ఆ మాట ఎంత పవర్ఫుల్ ఉంటుంది అంటే తీసి పడేసినట్టు ఉంటుంది. మ్మ్. మన దగ్గరకు వచ్చి 100 కారణాలు చెప్తారు. మనం ఈ కారణాలన్నీ అడిగామనుకోండి, చాలా డిప్లొమాటిక్ గా దాన్ని ఒప్పుకుంటారు తప్ప స్ట్రైట్ గా ఒప్పుకోరు. మ్మ్. సో కాబట్టి వీళ్ళు ఆ యొక్క విషపూరితమైనటువంటి పదజాలాన్ని కూడా వీళ్ళు కొంచెం వాడు. ఆవేశం వచ్చినప్పుడు కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకుంటే, మ్మ్. ఈ దశమ భావంలో ఉన్నటువంటి శని ప్లస్ త్రయోదశి రోజు వీళ్ళు పాటించేటువంటి సాంప్రదాయాలు ప్లస్ నిగ్రహం గురించి మనం మాట్లాడుకున్నాము. రవి వల్ల ఏర్పడేటువంటి అహంకారం గురించి కూడా మాట్లాడుకున్నాము. అతి ఉత్సాహము, ఓవర్ ఎక్సైట్మెంట్, ఓవర్ ఆప్టిమిజం, ఇవి కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి త్రయోదశి పర్వదినము అన్నప్పుడు మీరు ఆ పర్వదినానికి సంబంధించినటువంటి నిగ్రహాన్ని కూడా మీకు జ్యోతిషం చెప్తుంది. వాటిని కూడా పాటించండి. ఈ త్రయోదశి తర్వాత వచ్చేటువంటి చతుర్దశి, అమావాస్య నుంచి కూడా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా బలంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాగనాథ్ గారు, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ.